శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆడవాళ్లకు ప్రవేశం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ద్వారపుడిలో ఉన్న ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని మాత్రం ఎవరైనా దర్శించుకోవచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం అచ్చం శబరిమలలోని స్వామి విగ్రహాన్ని పోలినట్లే ఉంటుంది. ముఖ్యంగా శబరిమల యాత్రకు ముందు భక్తులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా ఉంది. ఇంకా మనకి ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద గణపతి విగ్రహం, కుమారస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని అయ్యప్ప స్వామికి నిత్య పూజలతో పాటు ప్రతి సంక్రాంతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి నటరాజస్వామి ముందు పురి విప్పినట్లు ఇక్కడి ప్రజలంతా చెప్తున్నారు. ఈ ఆలయంలో చిన్న పిల్లలకు తులాభారం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో జరుగుతుందని ఇక్కడి ప్రజలంతా కూడా చెప్తున్నారు మనకి. ఈ ఆలయంలోని స్వామివారి 18 మెట్లకి ప్రవేశం కేవలం కార్తీక మాసంలోనే ఉంటుందని ఇక్కడి ఆలయ పూజారులు చెప్తున్నారు. అది కూడా కేవలం 41 రోజులు అయ్యప్ప దీక్షను తీసుకున్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందట. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం నిర్వహించడం అనేది మరో ప్రత్యేకతనే చెప్పొచ్చు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో మనం మహాభారతంలో చూసిన మరెన్నో సంఘటనలు కూడా వీక్షించవచ్చు.